ఆయన బాధ్యత చాలా పరిమితమే. అక్కడ డిఎస్పీ రమణ కుమార్ అన్నారు, ఓకే అక్కడ ఇది చేసినట్టున్నారు అని చెప్పేసి. టీటీడీ ఎక్కువ బాధ్యత వహించాల్సింది పోయి టీటీడీ వాళ్ళు కూడా ఎవరిని చేశారు, గోశాల ఇన్ఛార్జ్ అయిన ఒక జేఈఓని రెడ్డి సస్పెండ్ చేశారు. ఓవరాల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది టీటీడీ చేయాలి. టీటీడీ పాలక మండలి తీసుకోవాలి, టీటీడీ ఈఓ తీసుకోవాలి, టీటీడీ జేఈఓ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి తీసుకోవాలి. ఇది అడిగినందుకే కదా పవన్ కళ్యాణ్ గారు ఇది అడిగేసరికి వెంబడే డీసీఎం వ్యవహారం తెర మీదకి వచ్చేసింది, వెనకాల ఆయన క్షమాపణ కోరమని ఎప్పుడైతే అడిగాడో అడిగినప్పుడు తట్టుకోలేకపోయారు సార్. అడగకూడదా అసలు? వీళ్ళెవరు ఈ పోస్టులు రావడానికి కారణం ఎవరు? వాసుదాన్ గారు చెప్పండి. చైర్మన్లైన, ఈఓలైనా, జేఈఓలైనా అసలు ఈ పోస్టులు ప్రభుత్వం మాట కూడా ఆ రోజు మాట్లాడుతుంది. మీరు ఎన్నుకోబట్టి మేము ఎలక్ట్ అయ్యాము కాబట్టి ఈ బోర్డు ఏర్పడిందని కూడా అన్నారు ఆయన. అంతే కదండి, తప్పు లేదు సార్. ఇక్కడ ఆయన నిష్పక్షపాతంగా వహిస్తున్నాడు, పదవి మీద ఆకాంక్ష లేదు, ఆయన ఏమి ఎక్కడ తగ్గే ప్రసక్తి లేదు. 13,336 గ్రామాల గ్రామ సభలు పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు నాకు కూడా ఈ ఆలోచన రాలేదు 4 దశాబ్దాలు అన్నాడు. వరల్డ్ రికార్డు వచ్చింది. 400 గ్రామాలకు 400 లక్షలు, 4 కోట్ల రూపాయలు ఇచ్చాడు సొంత డబ్బు. వీళ్ళు ఎవరైనా రూపాయి ఇవ్వరు. వీళ్ళు వ్యక్తిగతంగా వీళ్ళు ఇస్తారని మీరు అనుకుంటున్నారా? ఎవరు ఇవ్వరు. కోట్ల రూపాయలు అసలు అధికారులు రాకముందే వచ్చి ఇచ్చాడు. ఇప్పుడు అధికారులు వచ్చిన తర్వాత కూడా ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ఇచ్చాడు, కోట్ల రూపాయలు ఇచ్చాడు. మైసూరువారిపల్లి అయితే ప్లే గ్రౌండ్కి 65 లక్షలు ఇచ్చాడు. కోట్ల రూపాయలు దానం చేసే వ్యక్తికి డబ్బు మీద ఆకాంక్ష లేదు. ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ సార్. ఇండియన్ పీపుల్కి సంరక్షకుడిగా ఉన్నాడు. 100 కోట్ల మంది హిందువులకి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని నాట్ ఓన్లీ ఉభయ రాష్ట్రాలు కాకుండా నార్త్ ఇండియాలో కూడా ఢిల్లీ మొన్న వెళ్ళినప్పుడు అనుకుంటున్నారు పవన్ అచ్చా లీడర్ అని. అంటే అట్లా ఎమర్జ్ అయ్యాడు కాబట్టి మహారాష్ట్రలో కూడా ఆయన వెళ్ళిన చోటల్లో గెలవగలిగారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అతను నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయాడు సార్, నేషనల్ పొలిటికల్ స్టార్గా. వీళ్ళు ఆయనకి సలహాలు, ఎక్కడ ఆగాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ తగ్గాలి, ఆయనకి సలహాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయాడు. మోదీ పక్కన ఇతను పవన్గా తుఫాన్ అన్నాడంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వీళ్ళు అది మానేసి వీళ్ళు ఇచ్చిన బాధ్యత ఏంటి, వీళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సుబ్బరాయుడు గారికి కూడా సమర్థవంతమైన ఈ రెడ్ శాండిల్స్ మంచి పోస్టింగ్, ఆ కంట్రోల్ మొత్తం ఆయనకి అప్పచెప్పడం అనేది మనం స్వాగతించాల్సిన పరిణామం. అదేవిధంగా రెండోది కూడా కాకినాడ పోర్టు కూడా ఆయన చూశారు, అక్కడ ఉన్న ఎస్పీ డిప్యూటీ సీఎం వస్త్రాన్ని కూడా సెలవు మీద వెళ్ళేదలికి ఆయన కూడా బదిలీ చేశారు. అంటే అక్కడ పవన్ మార్క్ కనపడుతుంది. బిందు పాటిల్ అని ఐపీఎస్ని మార్చేశారు. ఓవరాల్గా మధుసూదన్ రెడ్డి గారు డిప్యుటేషన్ మీద వచ్చిన ఆయనకు అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ వేశారు. చక్రవర్తి సిఐడి ఎస్పీగా వేశారు. అట్లా సమర్థులకి వాళ్ళు ప్రూవ్ చేసుకునే వాళ్ళకి ఐఏఎస్లు ఐపీఎస్ ట్రాన్స్ఫర్లు బదిలీ జరిగిందని మనం అనుకోవాలి. సరే, ఇప్పుడు 2 రోజుల క్రితం అమిత్ షా గారు అమరావతి వచ్చారు. గన్నవరం